దగ్గరున్న పుస్తకాల్లో అక్షరాల్లాగా మీ పెద్దోళ్ళ జీవితాలుంటే ఆ రోజు నుంచి నా ప్రాణంలో సగభాగం నువ్వే. అది నిజమేనే. నాకు ఆలోచన ఉంది. ఏంటిది? నీ దగ్గరున్న పుస్తకాలలో ఒక పుస్తకం నాకివా? నీ దగ్గరున్న పుస్తకాల్లో అక్షరాల్లాగా మీ పెద్దోళ్ళ జీవితాలుంటే నా దగ్గరున్న పుస్తకంలో ఈ ఖాళీ పేజీల్లాగా మా పేదల జీవితాలున్నాయి. వాళ్ళ జీవితాలకు వెలుగునివ్వాలి. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు. అది నా ఒక్కదానికే బాధ. మాకు చదువులు లేవు. అది మా పేదోళ్ళ తలరాత కాకూడదు. ఆ రాతను మనిద్దరం మార్చాలి. అది నా ఆశ. నా ఆశకు ఆయువు పోస్తావా లత? ఏంటి ఇది ఇంకా రావట్లేదు? వస్తానని చెప్పింది, రావాలి ఈ పాటికి. నువ్వు సిగ్గుపడుతుంటే నాకు సిగ్గేస్తుంది. నీకు ఒకటి కట్టాలి. అలా నవ్వకు. నువ్వు కళ్ళు మూసుకో. నీ చెయ్యిలా ఇవ్వు. అరే, తాళి కట్టాల్సింది నేను కదా, ఇది కడుతుంది ఏంది? వస్తా అన్నయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏం బాబు, మందు కావాలా? ఏం తాత ఎగతాళా? నీకింకా తాళి మీద మోజుపోయినట్టే లేదు. ఎగతాళా అని అడుగుతున్నావు. ఏడు సంగతి? నీ లైన్ క్లియర్. వెళ్ళి ఆ పిల్లకి లైన్ వేసుకోపో. నేను నీకన్నా చాలా సీనియర్ని అన్నిట్లోనూ. ఆ పిల్ల నీకు రాఖీ కట్టక ముందు నాకు కట్టింది రాఖీ. నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఆ పిల్ల రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడూ ప్రేమించే ఈ ప్రేమదాస్ ఇదిగా ఇలాగ మందు గ్లాసు పట్టుకొని అయ్యాడు దేవదాస్. నాకు కాస్త మందువై బాసు. వందుందా? లేదు. నేనే మోస్టెత్తుకని మందు తాగుతున్నాను. నాకు తోడు నువ్వు ఒకటి పట్టే. అరే పోసాను కదా ఎక్కువ తాగేక ఆగలగా. ఒకటి బాగుంది బాసు. ఏటిది మందా? కాదు కాదు, మీ జనరేషన్ ని మా జనరేషన్ ని కవర్ చేసిన ఆ పిల్ల క్యారెక్టరైజేషన్ కేక. వీడికి ఇప్పుడు అర్థమైనట్టుగా ఉంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.